హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నటువంటి కూలర్ వచ్చేటప్పటికి ఉషా కంపెనీ వాళ్ళదనమాట. 12 లీటర్ల కెపాసిటీతో రావటం జరుగుతుంది. 8 వాట్ పవర్తో తీసుకుంటుంది. ఈ కూలర్ విషయానికి వస్తే మనకి ఏది కూడా ప్రమోషన్ కాదు, కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కూలర్కి సంబంధించి మినీ ఎయిర్ కూలర్ అంటారు. ఆఫ్లైన్లో తీసుకోవడం జరిగింది, బయట షాప్లో కొనుగోలు చేసాం. అయితే ఎవరికైతే తక్కువ ప్లేస్ ఉంటుందో, మనకి ఏంటంటే కూలర్లు పెట్టడానికి చాలా పెద్ద ప్లేస్ అనేది ఆక్రమించడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఎక్కువ ప్లేస్ లేదు, సింపుల్గా ఉండాలి, గాలి బాగా రావాలి అనుకున్న వాళ్ళకి ఇది చక్కగా ఉంటుంది. సౌండ్ కూడా పెద్దగా ఏమి లేదు, తక్కువ సౌండ్తోనే తిరగటం జరుగుతుంది. అయితే మీకు కొంత పూర్తిగా చూస్తే వీడియో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ప్లేస్ ఎవరికైతే తక్కువ ఉండి ఒక మంచానికైనా సరిపోతే చాలు అనుకుంటారో వాళ్ళకి, ఒక సింగిల్ పర్సన్కి ఈ కూలర్ బాగా గాలి కూడా సరిపోతుంది అనమాట. మంచం కాడ పెట్టుకున్నప్పటికీ కూడా సింగిల్ పర్సన్కి చక్కగా బాగా వస్తుంది గాలి. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి కూలింగ్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? కూలింగ్ కూడా బాగానే వస్తుంది. ఒక సింగిల్ వెనకమాల చూస్తున్నారు కదా, హనీ ప్యాడ్తో రావడం జరుగుతున్నాడు. అంటే గడ్డి వటి వీళ్ళ చూస్తూ ఉంటారు కూలర్లకి, ఇది హనీ ప్యాడ్ అంటారు. వెనక మాత్రమే ఉంటుంది కాబట్టి అయినప్పటికీ కూడా కూలింగ్ బాగానే ఉంటుంది. చక్కగా పైనుంచి వాటర్ పోయచ్చు, ఐస్ గడ్డలు కూడా పైన వేసుకోవచ్చు. కూలింగ్లో ఎటువంటి డోకా ఉండదు, బాగానే ఉంటుంది. మరి 3,500 లోపే ఈ కూలర్ రావడం జరుగుతుంది. ఇక పైన ఉన్న 2 బటన్లు వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి ఒక బటన్ వచ్చేటప్పటికి ఏమో మనకు ఫ్యాన్ స్పీడ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటానికి, ఇంకో బటన్ వచ్చేటప్పటికి ఈ అటు ఇటు తిరుగుతాయి కదా, ఇవి అడ్జస్ట్మెంట్లకి, ఇది నిలువుగా ఉన్న వాటికి అడ్జస్ట్మెంట్ అవ్వటానికి. ఇంకోటి కూలర్ మోటార్కి సంబంధించి కూడా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి సంబంధించి ఆ బటన్ ఇవ్వడం జరిగింది. 8 వాట్తో రావటం జరుగుతుంది పవర్కి సంబంధించి. అంటే తక్కువ పవరే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇక ఈ కూలర్ సైజు ఎలా ఉంది అనే విషయానికి వస్తే మీ కొలతలతో సహా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఉషా అంటే ఒక మంచి బ్రాండ్ అనేది చెప్పుకోవాలి. మనం ఇది కూడా ప్రమోషన్ కాదు, ఈ టైపు సైజులో అనేక కంపెనీలు చూస్తూ ఉంటారు. మీరు ఏది తీసుకున్నప్పటికీ కూడా మీకు ఒక అవగాహన అనమాట, ఎలా ఉంది ఏంటి అనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూస్తున్న కంపెనీ అయితే మాత్రం సౌండ్ కూడా బాగా తక్కువగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కొన్ని కూలర్లు విపరీతమైన సౌండ్ వస్తాయి కదా, ఈ కూలర్లు ఏంటంటే ఆన్ చేసిన తర్వాత ఎటువంటి సౌండ్ లేదు, తక్కువ సౌండ్తోనే మనకి గాలి రావటం జరుగుతుంది. అయితే మరి సైజులు ఏ విధంగా ఉంది మనకంటే, మీ ప్లేసులు కన్వీనియంట్గా చక్కగా సరిపోతుంది. మనకి ఇలాంటి కూలర్లన్నీ కూడా మీరు ఆన్లైన్లో చూసేటప్పుడు టవర్ ఫ్యాన్ అని ఉంటుంది, అప్పుడు వాటర్ కెపాసిటీ ఉండదు, ఓన్లీ గాలి వస్తానికి మాత్రం ఈ టేబుల్ ఫ్యాన్ లాగా మనకు వస్తుంది. అది మీరు గమనించుకోండి. వాటర్ కెపాసిటీ అని మెన్షన్ చేసి ఉంటేనే, అంటే మీరు కొంతమంది ఆన్లైన్లో తెలియక కూలర్లు అనుకొని ఈ సైజు టవర్ ఫ్యాన్లు కొనుక్కుంటూ ఉంటారు. అది తీర వచ్చిన తర్వాత అయ్యో వచ్చినాయి ఏంది అనుకుంటారు. అందువల్ల చెప్తున్నాను అనమాట, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటున్నారు. ఆన్లైన్లో కొనేటప్పుడు అయితే మాత్రం చూడండి, వాటర్ కెపాసిటీ అని ఉంటేనే మీకు వాటర్ పోసే కూలర్ లాగా పనిచేస్తాయి. లేదంటే టవర్ ఫ్యాన్ అని ఉందనుకో, అప్పుడు మీకు ఓన్లీ సీలింగ్ ఫ్యాన్ లాగా, మన టేబుల్ ఫ్యాన్ లాగా వాడుకోవాల్సి వస్తుంది. ఇక సైజ్ చూశారు కదా, ఒక సైడ్ జాన్ ఉంది, నిలువ ఎంత ఉంది, 2 జాన్ల మీద ఓ బెత్త అనుకుందాం, అంటే కొలతలు. ఎందుకంటే మీకు ఒకవేళ సైజు తీసుకోవాలనుకుంటే ఏంటంటే, మీ ప్లేస్కు తగ్గట్టుగా ఎలా ఉంది సైజు అనే ఉద్దేశం మీద వీడియో చేయడం జరిగింది. అంటే ఇదే కంపెనీకి సంబంధించి మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు బయట షాపుల్లో అందుబాటులోకి వచ్చేసి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. మనకి ఎక్కువ విపరీతమైన సౌండ్ ఏం లేదు, తక్కువ సౌండ్తోనే చాలా చక్కగా ఫ్యాన్ అనేది తిరగటం జరుగుతుంది. ఈ విధంగా మనకు కొలతలు రావటం జరిగింది.